ప్రియులరా, మనము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఉన్నాం. యేసు ప్రభు ఒక వ్యక్తిగా శ్రేష్టమైన వాడు అనే విషయాన్ని వివరించడంలో ఇది చివరి భాగము. యేసు ప్రభు మోషే కన్నా శ్రేష్ఠుడు, అహరోను కన్నా శ్రేష్ఠుడు అని చెప్తూ అసలు ప్రధాన యాజకుడి కన్నా శ్రేష్ఠుడు అనే విషయాన్ని వివరిస్తూ వస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో 3 ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తాడు. ఈ ప్రజెంట్స్ 3 ఆర్గ్యుమెంట్స్. మొదటిది హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ అని చెప్పుకున్నాం. పోయిన బైబిల్ స్టడీలో మనం దాన్ని చూశాం. సో 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. సో ఇక్కడ హిస్టారికల్ ఆర్గ్యుమెంట్, చారిత్రక వాదనను ప్రజెంట్ చేస్తాడు. మెల్కీసెదెక్ అండ్ అబ్రహాం. మెల్కీసెదెకు అబ్రహాము కన్నా గొప్పవాడు అనే విషయాన్ని వివరిస్తాడు. 2వ భాగంలో హీ ప్రజెంట్స్ సెకండ్ ఆర్గ్యుమెంట్, 2వ వాదనను ప్రతిపాదిస్తాడు. అది థియోలాజికల్ ఆర్గ్యుమెంట్, థియోలాజికల్ వాదన. ఇది 7వ అధ్యాయము 11వ వచనము నుండి 19 హాఫ్ అంటాం, 20లో హాఫ్ అంటాం. ఆల్మోస్ట్ ఇంగ్లీష్కి తెలుగుకి కొద్దిగా తేడా ఉంటుంది. 19 అనవచ్చు, 20 అనవచ్చు, డిపెండింగ్ ఆన్ ద వెర్షన్ యు ఆర్ రీడింగ్. 19 అని చెప్దాం. సో ఇక్కడ క్రీస్తు ప్రభువు అహరోను పోలుస్తూ అహరోను కన్నా క్రీస్తు ప్రభువు శ్రేష్ఠుడు అనే విషయాన్ని చెప్తాడు. 3వ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఆర్గ్యుమెంట్, ఆచరణాత్మకమైనటువంటి వాదన. ఇది 11వ వచనం నుండి మనము 19 వరకు థియాలజికల్గా చూసిన తర్వాత 20 నుంచి 28 వరకు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ క్రీస్తు ప్రభువు విశ్వాసికి సంబంధించినటువంటి ఒక బలమైన ఆర్గ్యుమెంట్ని ఇక్కడ ఈ భక్తుడు ఇస్తాడు. సో హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ ఆది కాండములో 14వ అధ్యాయములో 17 నుంచి 20 వచనాల వరకు మెల్కీసెదెకును గురించినటువంటి ఉదంతం దాని మీద బేస్ అవుతాడు. థియోలాజికల్ ఆర్గ్యుమెంట్ మెల్కీసెదెకు గురించే కీర్తన 114లో ఏం చెప్పాడో దానిని బేస్ చేసుకొని తన యొక్క ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము థియోలాజికల్ ఆర్గ్యుమెంట్ని చూద్దాం. సో ఇది దీని యొక్క డివిజన్ నేను ముందుగా చదువుతాను, చూడండి. 11వ వచనం నుండి, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఇక్కడ యాజక ధర్మం అంటే లా. ఎవని గూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రంలోని వాడు ఎవడును బలిపీఠమునొద్ద పరిచర్య చెయ్యలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఎలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. ఇది కీర్తన 114 అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగచేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. సో దిస్ ఈస్ ద థియోలాజికల్ ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ Psalm 110 verse 4. కీర్తన 114 మీద ఆధారపడి ఈ భక్తుడు ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి థియోలాజికల్ వాదన. మనము మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా ఎక్స్పోజిషన్లోనికి మనము వెళ్ళిపోతాం కనుక నేను
చిన్న డివిజన్ మీకు ముందుగా ఇస్తాను. దోస్ హు ఆర్ నోటింగ్ ఇట్ డౌన్ దే కెన్ నోట్ ఇట్ డౌన్. 11వ వచనము, అహరోజును యొక్క యాజకత్వము సంపూర్ణ సిద్ధి కలిగించలేదు అని ప్రారంభిస్తాడు 11వ వచనములో. 12వ వచనంలో అంటాడు ధర్మశాస్త్రము మార్చబడింది, ద లా ఈజ్ చేంజ్డ్, ధర్మము మార్చబడింది అంటాడు. 13, 14 వచనాల్లో యేసు ప్రభు వేరే గోత్రానికి చెందినవాడు, లేవి గోత్రములో పుట్టలేదు అనే విషయాన్ని చెప్తాడు. 15, 16 వచనాల్లో జీవమునకున్న శక్తిని బట్టి యేసు ప్రభువు నియమించబడ్డాడు అనే విషయాన్ని చెప్తాడు. 17వ వచనములో పాత నిబంధన యొక్క సాక్ష్యం, కీర్తన 114ను కోట్ చేసి 18, 19 వచనాల్లో సంపూర్ణ సిద్ధి కలిగించలేని ధర్మశాస్త్రం నివారణ చెయ్యబడింది అనే విషయాన్ని చెప్తాడు. నౌ లెట్స్ గో టు వర్స్ 11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి అని ప్రశ్నిస్తున్నాడు. అంటే అవసరం ఉంది, అహరోను యాజకత్వము సంపూర్ణ సిద్ధి కలగచెయ్యలేదు అని దీనికి అసర్టివ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ రెటారికల్ క్వశ్చన్, అవసరమేమి అంటాడు, అంటే దాని అవసరము లేదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్, ద ఆన్సర్ హియర్ ఈజ్ ఆబ్వియస్. సో అవసరము లేదు అనే విషయాన్ని ఘంటాపదంగా చెప్తున్నాడు. ఆ ప్రశ్నలోనే ఆ జవాబు ఇమిడి ఉంది అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. సో ఇక్కడ అంటాడు మొదటిగా సంపూర్ణ సిద్ధి కలిగించలేదు, ఇట్ హాస్ నాట్ బ్రాట్ ఎనీ పర్ఫెక్షన్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. సో ఇంగ్లీష్ బైబిల్లో కన్ఫ్యూజన్ వస్తుందేమో కానీ తెలుగులో సేమ్ కన్ఫ్యూజన్ లేదండి, చక్కటి ట్రాన్స్లేషన్ ఉంది ఇక్కడ. సంపూర్ణ సిద్ధి కలిగించలేదు. లియన్ మారిస్ ఏమంటాడంటే ఇక్కడ పర్ఫెక్షన్ అన్న మాటకు ద కండిషన్ ఇన్ విచ్ మెన్ ఆర్ యాక్సెప్టబుల్ గాడ్ అంటాడు, యాక్సెప్టబుల్ టు గాడ్. సో సంపూర్ణ సిద్ధి అంటే ఏమిటంటే దేవుని చేత అంగీకరించబడడానికి అవసరమైనటువంటి స్థితిలో, అవసరమైనటువంటి స్థాయిలో మానవుణ్ణి ఉంచగలుగుట అన్నది అహరోను యొక్క యాజకత్వము చెయ్యలేకపోయినది. దానినే మాటిమాటికి హెబ్రీ గ్రంథకర్త చెప్తూ వెళ్తాడు. ఐ రీడ్ సమ్ ఆఫ్ ద వెర్సెస్ ఫర్ యూ. హెబ్రీ పత్రికలో నుండి కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయం ఇప్పుడు మనం చదివాం. 11వ వచనము, లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వల్ల సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల సంపూర్ణ సిద్ధి కలగలేదు అని చెప్తాడు. అలాగే 19వ వచనం, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగచేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ వ్యర్థమాయను. సో సంపూర్ణ సిద్ధి కలిగించలేదు. నౌ చాప్టర్ 9 verse 9, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి, గమనించండి ద వర్డ్ ఆరాధకునికి, ద వర్షిపర్, సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు బలులు అర్పించబడుచున్నవి. సో బలులు అర్పించడము, ఇదంతా కూడా ఆరాధన అని అర్థం అక్కడ. సో సంపూర్ణ సిద్ధి ఆరాధకునికి, ద వర్షిపర్, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగించడము లేదు. 10వ అధ్యాయము 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించు ఒక్కటే విధమైన బలుల వాటిని తెచ్చువానికి, అంటే ఆరాధకునికి తెచ్చువానికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు. ఇంపాసిబుల్, సంపూర్ణ సిద్ధి కలగజేయలేవు అని చెప్తూ
10వ అధ్యాయంలోని 14వ వచనములు అంటాడు, ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కనుక యేసు ప్రభు సంపూర్ణ సిద్ధి కలిగిస్తాడు. కనుక ఆ యాజకత్వము ఎందుకును పనికి రాదు. కొట్టేస్తున్నాడు, పనికి రాదు. అదండి, దెర్ ఇస్ నో ఎఫికసీ ఇన్ ఇట్. దాని విషయం సంపూర్ణ సిద్ధి కలిగించటం లేదు అనే విషయాన్ని చెప్తూ ఏమంటాడంటే, అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక, అంటే యేసుప్రభు అహరోను క్రమంలో నుంచి వచ్చాడు అని చెప్పకుండా ఏం చెప్తున్నాడంటే, మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు వచ్చాడు, వేరొక యాజకుడు రావలసిన. నౌ లిసన్, ఇక్కడ వేరొక యాజకుడు అనే మాట ఉంది. గ్రీక్ భాషలో వేరొక అనేది 2 మాటలు ఉన్నాయండి. ఒకటి అలోస్, మరొకటి హెటరాస్. అలోస్, హెటరాస్, ఇవి రెండింటిని కూడా వేరొక అనే ట్రాన్స్లేషన్ చేశారు. అలోస్ అంటే అర్థం ఏంటంటే, నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మామిడి పండు, మామిడి పండు, వేరొక మామిడి పండు. ఇది ఒక మామిడి పండు, ఇది వేరొక మామిడి పండు, వేరొకటి. ఇది కాదు, ఈ మామిడి పండు ఇది కాదు, కానీ ఇది ఈ మామిడి పండే, ఇది మామిడి పండే, ఇది వేరొక మామిడి పండు. దిస్ ఈజ్ అలోస్, దిస్ ఈజ్ అలోస్. హన్న, కయప, అల్లాస్. హెటరోస్ అంటే అర్థం ఏంటంటే, మామిడి పండు, ఫిష్, చేప. మామిడి పండు, చేప. సో మామిడి పండు ఒకటి, చేప వేరొక. దిస్ ఈజ్ హెటరాస్. ఇక్కడ వ్రాయబడిన మాట హెటరాస్, వేరొక యాజకుడు. అంటే టోటల్లీ డిఫరెంట్ కైండ్, ఈజ్ నాట్ లైక్ దెమ్. అంటే అసలు అహరోనికి సంబంధమే లేదు. అహరోను వంశంలో వచ్చినటువంటి కాదు. అనేక మంది యాజకులు వచ్చారు, వేరొక వేరొక వేరొక, అలోస్ అలోస్ అలోస్. బట్ ఇట్ ఈస్ హెటరాస్. దిస్ ఈజ్ హెటరాస్ అంటే టోటల్లీ డిఫరెంట్ కైండ్, టోటల్లీ డిఫరెంట్ కైండ్, పూర్తిగా వేరొక అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం. 12వ వచనానికి వస్తాను. ఇక్కడ మనం గమనించేది ఏమంటాడంటే, ఇదియోగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. పాత నిబంధనలో యాజకత్వాన్ని మనం గమనిస్తే మారుతూనే వచ్చిందండి యాజకత్వం. ఇన్ ద బిగినింగ్, ప్రారంభములో ఫ్యామిలీ ప్రీస్ట్హుడ్, కుటుంబ యాజకత్వము. మీకు ఉదాహరణలు తెలుసు. నోవహు బలి అర్పించాడు. నోవహు బలి అర్పించాడు. సో ఇక్కడ 12వ వచనానికి వచ్చి ఏమంటున్నాడంటే, ఇది యుగగాక యాజకులు మార్చబడిన లేరా. యాజక ధర్మం అంటే, యాజక ధర్మం అంటే లా ఈజ్ చేంజ్డ్. పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వాన్ని మనం గమనిస్తూ వెళ్తే కుటుంబ యాజకత్వము కనపడుతూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నోవహు తన కుటుంబానికి తానే బలర్పించాడు. అబ్రహాము, యోబు. సో ఆ డిస్పెన్సేషన్లో కుటుంబ యాజకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వీళ్ళు ఐగుప్తులోంచి బయటికి వచ్చి సినాయి పర్వతం మీద దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత మనం గమనిస్తాము, మోషే
యాజకత్వం చేశాడు. యూ షుడ్ రీడ్ దిస్ వర్స్. లేవికాండము 8వ అధ్యాయం. లేవికాండము 8వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. కొద్దిగా ముందర, ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన కోడె మీద తమ చేతులు ఉంచిరి. 15వ వచనం, దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తమును తీసుకొని. సో ఇక్కడ యాజకత్వము మోషే చేస్తున్నాడు. అహరోను చేయట్లేదు. 18వ వచనం, తరువాత అతడు దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. సో మోషే చేశాడు, మోషే బలి అర్పించాడు. ఆ తరువాత దేవుడిప్పుడు అహరోనుకు దానిని ట్రాన్స్ఫర్ చేశాడు. 9వ అధ్యాయము 22వ వచనం, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ఆ తర్వాత అధ్యాయంలో చదివాం, అన్యాగ్నిని తెచ్చారు. నాదాబు అబీహులు దేవుడు ఫీనెహాసుకు అప్పగించాడు. యాజకత్వం మారుతూ వస్తుందండి. పాత నిబంధనలో అది కొత్త సంగతి ఏమి కాదు, లేదా కొత్త నిబంధనలో కొత్తగా ఏమి చెప్పటం లేదు దాని గురించి. యాజకత్వం మారుతున్నది, నువ్వే వస్తున్నది. ఆ తర్వాత అబ్రహాం కాలంలోనే మెల్కీసెదెకు యొక్క యాజకత్వాన్ని కూడా చూచాం. హీ అపాయింటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ప్రీస్ట్. తనను తానే యాజకునిగా నియమించుకున్నాడు. సో ఇక్కడ అంటున్నాడు, సో యాజకుడు మార్చబడితే యాజక ధర్మము మార్చబడాలి. సో ద హోల్ సిస్టమ్ ఈజ్ చేంజ్డ్. ఎవరు మార్చారు? దేవుడే మార్చాడు. కుటుంబ యాజకత్వం వస్తూ ఉంది, దేవుడు మోషేకి ఇచ్చాడు. ఇప్పుడు మోషే దగ్గర నుంచి దేవుడు అహరోనికి ఇచ్చాడు. ఎవరు మారుస్తూ వచ్చారు? దేవుడే మార్చాడు, మనుషులు మార్చలేదు. ఇప్పుడు ఇక్కడ దేవుడే మార్చాడు. క్రీస్తును, యేసు ప్రభువుని యాజకుడుగా, యాజక ధర్మములోనికి ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించడములో దేవుడే మార్చాడు. మనుషులు మార్చినది కాదు ఇది, మనుషులను మార్చినది కాదు. ఎందుకు మాట చెప్తున్నానంటే, సెకండ్ టెంపుల్ జుడాయిజంలో మనం గమనిస్తే, అనగా తిరిగి వచ్చినటువంటి యూదులు వాళ్ళు కట్టుకున్న తరువాత యాజకత్వము ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారండి. ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారు. మరి అన్యాయం ఏమిటంటే, దాన్ని వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ వేలానికి కొంటే వాళ్ళకే యాజకత్వం ఇచ్చారు. మ్యాన్ డిడ్ యాజ్ హీ ప్లీజ్డ్. ఆ తర్వాత కాలంలో మలాకి గ్రంథం ఇదంతా జరిగిపోయిన తర్వాత, బట్ హియర్ గాడ్ హ్యాస్ చేంజ్. ఎప్పుడైతే యాజక ధర్మం మారిందో మనం గమనించాలండి. ఏమిటి అక్కడ యాజక ధర్మం ఏమిటి? బలులు, పండగలు, ఏమండి, హోమములు, దినములు, అమావాస్య, సబ్బాతు, రకరకాల దినాలు. సో ద వర్షిప్ వాజ్ డిఫరెంట్. మనం దగ్గర చదివాం, వాటిని తెచ్చువాడు ఆరాధకుడు. సో పాత నిబంధనలో ఆరాధన పద్ధతి ఏమిటి అంటే ఇవే. ఇక్కడ బలితాడం వరకే. అండ్ ద వర్షిపర్ వాజ్ ఎ మ్యూట్ స్పెక్టేటర్. హి వాజ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్షిప్. ఆరాధకుడికి ఆరాధనలో ఏమి భాగస్వామ్యం లేదు. కానీ ఇప్పుడు యాజక ధర్మము మార్చబడింది. అందుకే
పౌలు అంటాడు రోమాపత్రిక 12వ అధ్యాయములో, రోమాపత్రిక 12వ అధ్యాయములో మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ ఇట్టి సేవ అంటాడు, కానీ నిజానికి ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే ద వర్షిప్. సో వాట్ ఈస్ ద వర్షిప్? వర్షిప్ ఈజ్ చేంజ్డ్. అక్కడ వర్షిప్ ఏమిటి? అక్కడ ఆరాధన ఏమిటి? జంతువులను బలిపీఠం మీద చంపడం. ఇక్కడ ఆరాధన ఏమిటి? ఆరాధకుడే తనను తాను బలిగా అర్పించుకోవడం. We should present ourselves as the living sacrifices. That is the change in the worship, because the order is changed. యాజకుడు మారాడు, యాజక ధర్మం మారింది, ఆరాధన పద్ధతి మారింది. ఏమిటి ఆరాధన? ఏమిటండి ఇక్కడ ప్రియులారు, ఇక్కడ నేను ఆరాధన అంటే మనము ఆదివారం ఉదయం చేసే ఆరాధన సంగతో, ప్రభు బలలో పాలు పొందే సంగతో నేను మాట్లాడడం లేదండి. పాలిస్ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆరాధన అంటే ఏమిటో. ఇందాకంటే ప్రభు బల్ల మనము నోటితో స్తుతించడము, ఇవన్నీ కూడా పాటలు పాడడము, వాక్యము వినడము, ఆల్ దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వర్షిప్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డిఫరెంట్లీ హియర్. కానీ అక్కడ ఆరాధకుడు ఏం చేసేవాడంటే బలులు తెచ్చేవాడు. తనను తాను ఎన్నడూ అర్పించుకోలేదు. ప్రధానేజకుడు కూడా తనను తాను ఎన్నడూ అర్పించుకోలేదు. బట్ హియర్ ఆరాధన క్రమం ఏమిటది? మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అదండి ఆరాధన అంటే. ఆఫరింగ్ ourselves యాజ్ లివింగ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే ఏమిటి? స్లిట్టింగ్ ద థ్రోట్. ఆరాధన. లోకానికి అన్నిటికీ చనిపోవడం. ఐ డోంట్ వాంట్ టు గో అవే ఫ్రమ్ మై మెయిన్ ట్రాక్. అర్పించుకోవడం. కానీ ఒక మాట చెప్తాను, మనం ఎలాంటి వాళ్ళమంటే అసలు లివింగ్ సాక్రిఫైస్గా అర్పించుకోవడం అంటే ఏంటంటే అండి, మీకు అందరికీ కొర్రమేను చేప తెలుసు. కొర్రమేను చేపను వాడు త్రాసులో పెట్టి అందులో పెట్టి ఇటువైపు రాయి, 1 కిలో రాయి వేసేలోపు ఇది త్రాసులో నుంచి కింద ఉంటుంది. మళ్ళీ తీసి మళ్ళీ త్రాసులో పెట్టి మళ్ళీ ఇంకొక 2 కిలోల రాయి పెట్టేసరికి మళ్ళీ త్రాసులో నుంచి కింద ఉంటుంది. మనం ఎలాంటి వాళ్ళమంటే మనం ఈ కొరమేను లాంటి వాళ్ళం. ప్రభువా ఇదిగో నీకు సమర్పించుకుంటున్నానే బలిపీఠం మీదకి ఎక్కుతాము. దేవుడు బలి పశువును దహించడానికి ముందే మనం బలిపీఠం దిగిపోతాం. అర్థమవుతుందండి? సో లివింగ్ సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటంటే దిగిపోయినప్పుడంతా ఎక్కడం. అదండి దాని అర్థం. దిగిపోయినప్పుడంతా ఎక్కడం. దిగిపోయినప్పుడంతా ఎక్కడం, మళ్ళీ ఎక్కడం. సో ద వర్షిప్ ఇస్ చేంజ్డ్. యాజకుడు మారాడు. యాజక ధర్మము, ద మెథడ్ ఆఫ్ వర్షిప్ ఇస్ చేంజ్. అందుకే యేసుప్రభువు అన్నారు సమరయ స్త్రీతో, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనంలో ఆయన ఏమన్నాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు దినములు వచ్చుచున్నవి. అంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన ఆరాధన అసత్యమా, అబద్ధమా? కాదు. దేవుడు అబద్ధాన్ని ఎప్పుడు ఇవ్వలేదండి. దేవుడు అబద్ధాన్ని అక్కడ సత్యం ఏంటంటే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మతోనూ. అక్కడ ఆత్మ లేదండి, అక్కడ పశువులు ఉన్నాయి, శరీర సంబంధమైన పశువులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏముంది? ఆత్మను అర్పిస్తున్నాం, మన హృదయాన్ని అర్పిస్తున్నాం. వీఆర్ ఆఫరింగ్ గాడ్ అవర్ సోల్ అండ్ స్పిరిట్. దేర్ ఓన్లీ బ్లడ్. అది శరీర సంబంధముగా ఉంది. ఇప్పుడు ఆత్మ సత్యముతోను, అది సత్యం. ఇక్కడ సత్యం అంటే రియాలిటీ. దట్ వాజ్ నాట్ ట్రూ. అది ఛాయ మాత్రమే. ఇప్పుడు చూడండి, నా ఫోటో ఉందండి.
నా ఫోటోలో జోషి కాదా? అబద్ధమా? జోషి అసత్యమా? కాదు, జోషే కరెక్ట్, ఈజ్ జోషి, బట్ ఐ ఆమ్ రియల్, ఇట్ ఈస్ ఫోటో. ఇది సత్యం, ఇది అసత్యం కాదు, కానీ పోలిక, ఛాయ. ఆత్మతోను సత్యముతోను. సో ద రియల్ వర్షిప్లోనికి మీరు రండి. ఇఫ్ యు గో బ్యాక్ టు జుడాయిజం, యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఏదైతే మీకు ఫలసిద్ధి కలిగించలేదో, ఏదైతే మీరు దేవుని చేత అంగీకరించబడే స్థాయిలో స్థితిలో మిమ్మల్ని ఉంచలేకపోయిందో దాని దగ్గరికి వెళితే మీకేం లాభం? మీరు ఆల్రెడీ యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువు చిందించిన రక్తం ద్వారా మీరు అప్పటికే దేవుని చేత అంగీకరించబడినప్పుడు ఇట్ ఈస్ అబ్సర్డ్ గోయింగ్ బ్యాక్. ఏమండి, అది బుద్ధిహీనత, అది అసమంజసం, అది అన్యాక్సెప్టబుల్, అనంగీకారం. ఆ మాటని మాటికి ఇక్కడ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మరొక విషయానికి వస్తున్నా. ఇక్కడ అంటాడు, ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల మార్చబడెను అని అంటాడు. మార్చబడుట ఏమిటి? ఇక్కడ మార్చబడుట, ఇక్కడ వర్డ్ మార్చబడుట అనే మాట ఉంది, కానీ గ్రీక్లో ఉన్న మాట ఏమిటంటే అండి మెటాటిథెమీ. మెటా అంటే చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్. మెటామార్ఫసిస్ అంటాం చూసా. మెటా అంటే మారడం, మార్ఫసిస్ అంటే రూపం, పైన ఉన్న రూపము మారిపోవడం, మెటామార్ఫసిస్. జనరల్గా అది వాడతాం, అందరికీ అర్థమయ్యే మాట అని చెప్పాను. మెటాటిథెమీ ఏంటి? మెటాటిథెమీ, ఇక్కడ మెటాటిథెమీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఈ భక్తుడు అదే మాట వాడతాడు. చూడండి, అదే మాట వాడతాడు. ఏం వాడతాడంటే 11:5లో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. హీ వాజ్ రిమూవ్డ్. కొనిపోబడెను అంటే ఏమైంది? అక్కడ భూమి మీద లేడిక. ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్, అట్లా రకరకాల పదాలు ట్రాన్స్లేట్ చేశారు, కానీ మెటాటిథెమీ రిమూవ్డ్. ఇక్కడి నుంచి దేవుడు తీసుకెళ్ళిపోయినాడు. లేడు ఇక భూమి మీద లేడు. ఎక్కడున్నాడా హానోకు? ఎక్కడున్నాడు? లేడు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు కదా. దేవుడు అతనిని కొనిపోయాను, వెళ్ళిపోయాడు. 12:27 ఇంకొకసారి అనుమాట, చలింప చెయ్యబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చెయ్యబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. బొత్తిగా తీసివేయబడును. మెటాటిథెమీ, రిమూవ్డ్. ఇక్కడ మార్చబడెను అంటే లేదు, ఇక ఇది ఉంది, తీసేసి ఇది పెట్టాడు దేవుడు, మార్చేశాడు. కాస్త ఇక్కడున్న మాటగా చెప్పుకోవాలనుకుంటే, బట్ యాక్చువల్గా వాజ్ రిమూవ్డ్. లేదని లేని దాని దగ్గర ఎందుకు పోతారా మీరు? లేదు కదా. దిస్ ఇస్ వాట్ ఈస్ థియలాజికల్ ఆర్గ్యుమెంట్. పైనంత హిస్టారికల్ చెప్పాడు, ఇప్పుడు థియలాజికల్గా మాట్లాడుతున్నాడు, ఒక బోధ చేస్తూ ఉన్నాడు. థియాలజీ అనగానే అది ఏదో పెద్ద మాట అనుకో. థియాలజీ అంటే నథింగ్ బట్ వాట్ బైబిల్ టీచర్స్, వాట్ బైబిల్ బోధించేది అని అర్థం అండి, అంతకంటే ఇంకేమీ లేదు ఇక్కడ. ద థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్. సో యాజక ధర్మము సహా మార్చబడెను. ఇప్పుడు అంటాడు 13-14 వచనాలకు వచ్చేసరికి, ఎవరి గూర్చి సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఇప్పుడు యేసు ప్రభు యాజక గోత్రంలో పుట్టలేదు, రాజుల గోత్రంలో పుట్టాడు. ఇక్కడ ఇందులో మనకు 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు. ఒకటి నెగిటివ్ ఆర్గ్యుమెంట్ 13-14 వచనాల్లో. అంటే ఏమిటి? వై హీ ఈజ్ నాట్ లైక్ ఆరన్ అన్నదానికి ఒక నెగిటివ్ ఆర్గ్యుమెంట్ ఇస్తాడు 13-14లో. వై ఈజ్ నాట్ లైక్ ఆరన్ అనడానికి పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఇస్తాడు 15, 16, 17 వచనాల్లో.
సో ఏంటి ఇక్కడ నెగిటివ్ ఆర్గ్యుమెంటు? ఆ గోత్రంలో పుట్టలేదు గనుక అతడు అహరోనులాగా లేడు. ఏమిటిది? 13-14 వచనాల్లో చెప్తున్నాడు, యేసు ప్రభువుకు లెజిటిమసీ లేదు. అదండి, యేసు ప్రభువుకు లెజిటిమసీ లేదు కనుక వేరొక ఆధారం కావాలి. అదే అండి ఇక్కడ అర్థం. ఆయన యాజకుడుగా ఉండటానికి అహరోనుకు ఉండేటువంటి లెజిటిమసీ లేదు. ఆ లీగల్ లేకపోతే వారసత్వము, చట్టపరంగా ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి ఆ చట్టబద్ధమైనటువంటి ఆ లీగల్ లేకపోతే ఆ లెజిటిమసీ అది లేదు. సో మరొక ఆధారము ఉండాలి, మరొక ఆధారము ఉండాలి. ఇక్కడ ఏమంటాడంటే, ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో, ఎవని గూర్చి ఈ సంగతులు, ఏ సంగతులు? ఏ సంగతులండి? అప్పటిదాకా అనేక వచనాలు, మరి ముఖ్యంగా పైన ఏమంటాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున అనే మాట ఉందే, ఆ సంగతి. మెల్కీసెదెకు సంగతి కాదు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము నువ్వు యాజకుడవై ఉన్నావు అని ఏ సంగతి అయితే చెప్పాడో, అంటే కీర్తన గ్రంథము 114లో చెప్పబడినది. ఇక్కడ ఒక మాట బాగా మనము గుర్తించాలండి. ఇక్కడ వాడబడిన గ్రీక్ మాట ఏమిటంటే లెగో. లెగో అనే మాట అంటే ముఖ్యంగా ఈ లెగో అనే మాట ఏమిటంటే ఇక్కడ దగ్గర 44 సార్లు ఎబ్రీ పత్రికలో కనపడుతుందండి. 44 టైమ్స్. ఈ 44 సార్లు కూడా దేవుడు చెప్పాడు అన్నదానికే చెప్తున్నాడు. అందుకే కిందకు వచ్చేసరికి అంటాడు 14వ వచనంలో, ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మోషే కాదయ్యా చెప్పింది, అహరోను క్రమంలో యాజకులు రావాలని మోషే చెప్పాడు. ఇక్కడ మోషేతో పని లేదు. ఇక్కడ ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దట్ ఈస్ ద బేసిస్. దేన్ని ఆధారం చేసుకొని? దేవుడు చెప్పిన మాటను ఆధారం చేసుకొని. ఈయనకి లెజిటిమసీ లేదు. దేన్ని ఆధారం చేసుకొని? మోషే చెప్పిన మాటను బట్టి. సరే, మోషే గొప్పవాడా దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. సో యేసు ప్రభువుకు వచ్చిన లెజిటిమసీ ఎక్కడున్నది? దేవుడు చెప్పిన మాటలో ఉన్నది, మోషే చెప్పిన మాటలో లేదు. దిస్ ఈజ్ ద నెగిటివ్ ఆర్గ్యుమెంట్. యేసు ప్రభు అహరోనులాగా లేడు అని చెప్పడానికి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాడు. చూశారా? ఒక మాట గమనించండి. మోషే ఏం చెప్పాడో చూద్దాం. మోషే ఏం చెప్పాడో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం 2 చదువుతున్నాను. యూదాను గూర్చి అతడు ఇట్లా, నేను మోషే ఏం చెప్పాడు యూదాను గూర్చి? యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయకుడు అయ్యుందు. అంటే యూదా రాజు అని చెప్తున్నాడు. బాహుబలము, ఆయన శత్రువులు. సో యూదా గోత్రంలో రాజు రావాలి అని మోషే చెప్పాడు. 8వ వచనం, లేవీని గూర్చిట్లా, నేను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సలో నీవు అతనిని పరిశోధించితివి. తుమ్మీము ఊరీము నీ భక్తునికి కలవు. హూ సెడ్ ఇట్? మోసెస్ సెడ్ ఇట్. కీర్తన 114 ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. ప్రమాణము చేసి. సో ప్రమాణం చేసింది దేవుడు అండి. అక్కడ దావీదు రాసినప్పటికీ ప్రమాణం చేసింది దేవుడు అక్కడ. సో అది యేసు ప్రభు యొక్క లెజిటిమసీ, యేసు ప్రభువుకు ఉన్నటువంటి హక్కు, అర్హత. అహరోను క్రమము కాదు అని ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు 15, 16, 17 వచనాల్లో ఏమంటాడంటే, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక.
నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఇప్పుడు అసలు లేవి ఏమైనా హక్కు ఉందా? ఇంకో మాట చెప్పాలంటే లేవి యాజకుడు అవ్వడానికి ఏమైనా యోగ్యుడా? ఆది కాండము 49. ఇందాక మోషే చెప్పింది చూశాము. ఇప్పుడు అసలు యాకోబు ఏం చెప్తున్నాడో వినండి తన కొడుకుల గురించి. ఆది కాండం 49. ఆది కాండం 49 5-6 వచనాలు. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలిసి కొనవద్దు. అబ్బో, వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనవి, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించదను. చూశారండి? ఎనీ గుడ్ థింగ్ అబౌట్ లేవి. యాకోబు తన కొడుకుల భవిష్యత్తు చెప్తున్నాడు. ఏమి యోగ్యత ఉంది లేవికి? ఏ యోగ్యత లేదు. సరే, అహరోను దగ్గరకు వద్దాం. నిర్గమకాండము 32 1 నుంచి చదువుతున్నాను. 6 వచనాలు. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండగ జరుగును అని చెప్పెను. యెహోవాకు యాజకుడు అవ్వడానికి ముందు ఆయన దూడకు యాజకుడు అయ్యాడు. ఇది ఒక చిన్న హిస్టారికల్ ఇన్సిడెంట్ లాగా కొట్టేయకూడదండి. ఎందుకంటే ఇశ్రాయేలు 12 గోత్రాల రాజ్యం, ద యునైటెడ్ కింగ్డమ్ డివైడ్ అయిన తర్వాత యెరోబాము 1, మొదటి యెరోబాము దానులో ఒక దూడ, బేతెలులో ఒక దూడ పెట్టి, ఓ ఇశ్రాయేలు, ఇతడే యెహోవా ఆరాధించండి అని చెప్పాడు. చూశారా ఈ దూడ ఎక్కడ దాకా పోయిందో? వాట్ క్వాలిటీ! ఏమండి, లేవికి కానీ అహరోనుకు కానీ ఏమి అర్హత ఉన్నది? వీళ్ళ అర్హత ఏంటో తెలుసా? మరణించడమే. డెత్, నథింగ్ బట్ డెత్. దేవుడు అవుట్ ఆఫ్ హిస్ మెర్సీ అండ్ గ్రేస్ ఒక తంతు జరగాలి కదా, ఒక విధానం వెళ్ళాలి కదా, దేవుడు ఏర్పాటు చేశాడు. సో అందుకనే దేవుడు దానిని తాత్కాలికంగా ఏర్పాటు చేశాడు. అది కృప ద్వారా ఇవ్వబడింది. ఈవెన్ దట్ వాజ్ గివెన్ బై గ్రేస్. ఈవెన్ ద లా ఈజ్ ఆల్సో గివెన్ బై గ్రేస్. దట్స్ ఆల్. గ్రేస్ మధ్యలో రాలేదండి. గ్రేస్ ఈజ్ దేర్ ఆల్వేస్, బికాస్ గ్రేస్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు యాజకత్వము జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడెను. జీవముకున్న శక్తి అంటే ఏమిటి? నాశనము లేని జీవముకున్న శక్తి. ఏమిటి ఆ జీవముకున్న శక్తి? ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. సో బికాస్ ఆఫ్ రిజరక్షన్ he lives forever. Forever. No doubt he is an eternal God. ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ దగ్గర లేవు ఇక్కడ. జీవం. అందుకే రోమా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, రోమా 1:4 ఇక్కడ
7 వచనాలు ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి తెలుగులో. మొదటి 2 నుంచి 7 వచనాలు మొత్తం కలిపి ఉంటాయి. ఇంగ్లీష్లో 4వ వచనము, ఇక్కడ తెలుగులో చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, నౌ లిసన్, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను. సో పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, అహరోను క్రమంలో పుట్టనవసరము లేదు. ఈ సన్ ఆఫ్ గాడ్. సో యాజ్ అ సన్ ఆఫ్ గాడ్ he has every right and authority, every legitimacy. He has. దేవుని కుమార్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ దాట్. అప్పటిదాకా మనిషి యాజకుడు నశించిపోయేవాడు. నౌ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ద వర్డ్ దేవుని కుమారుడు. అందుకని ఆ యాజకత్వం ఫలసిద్ధి కలిగించేటువంటి యాజకత్వము, ఫలాన్ని అనుగ్రహించేటువంటి యాజకత్వము అంటాడు. నాశనము లేని జీవమున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వేరొక, అంటే హెటరాస్, మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాడు, హెటరాస్, టోటల్లీ డిఫరెంట్ కైండ్ యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతులు మరింత విషదమై ఉన్నవి. ఇక్కడ వచ్చి ఉన్నాడు అని అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో, కొన్ని బైబిల్లో అరైజ్ అంటాడు. తనంతటా తానే వచ్చి ఉన్నాడు, ఆయనే వచ్చాడు. ఇక్కడ వాడబడిన గ్రీక్ మాట ఏమిటంటే అండి, అనిస్టెమీ. యేసుప్రభు యొక్క రిజరక్షన్ గురించి మాట్లాడుతూ ఇక్కడ లూకా అనిస్టెమీ అనే మాటే వాడతాడు. యేసుప్రభు రిజరక్షన్ గురించి మాట్లాడుతూ అనిస్టెమీ, తనంతట తానే వచ్చాడు, పునరుద్ధానుడు అయ్యాడు. సో అనిస్టెమీ అనేది ఇక్కడ 3 విషయాలను చెప్తుంది. తనంతట తానే వచ్చాడు. మొదటిది విర్జిన్ బర్త్, తనంతట తానే వచ్చాడు. యోసేపు మరియలకు పుట్టలేదు, అంటే యోసేపు ద్వారా రాలేదు, తనంతట తానే మరియ గర్భంలోనికి వచ్చాడు. రెండవది, he has no priestly descent, అంటే యాజకులకు ఉండవలసిన ఆ డిసెంట్ లేకపోతే ఆ వారసత్వం ఆయనకు లేదు. అంటే దాని అర్థం ఏంటి? తనంతట తానే వచ్చాడు, అంటే దానితో పని లేదు. మూడవది, ద రిజరక్షన్. దీస్ థింగ్స్ క్వాలిఫై హిమ్. అదే యేసు ప్రభువు యొక్క లెజిటిమసీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరింత విషదమై ఉన్నది అని ఇప్పుడు అంటాడు. ఏమండి, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున, ఇప్పుడు కోట్ చేస్తున్నాడు ఓల్డ్ టెస్టిమెంట్ సాక్ష్యం, విట్నెస్. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. మెల్కీసెదకు క్రమము చొప్పున, మెల్కీసెదకు లాగా కాదు, ఆ క్రమము చొప్పున. ఏంటి ఆ క్రమము? హిస్టారికల్ దాంట్లో మనము ఆల్రెడీ వివరించాను నేను. సో ఈజ్ ద ప్రీస్ట్ ఆఫ్, సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు. పర్పెచువాలిటీ అంటే కనపడుతూ ఉంది, యూనివర్సాలిటీ కనపడుతూ ఉంది. అవన్నీ పోయిన బైబిల్ స్టడీలో చెప్తూ అంటాడు చివరిగా, ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగ చెయ్యలేదు గనుక. అదండి, దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగ చెయ్యలేదు. దేవుని సన్నిధిలోనికి పోవడానికి అది ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైంది. అంటే ఆజ్ఞ బలహీనంగా ఉంది. ఎందుకు బలహీనంగా ఉంది? ఎందుకంటే ఎవరిని కూడా దేవుని ఎదుట దేవుడు అంగీకరించేటట్టుగా నిలబెట్టలేకపోతూ ఉంది. 10 ఆజ్ఞలు ఉన్నాయి, అయినా దేవుని ఎదుట ఒక వ్యక్తిని
నిలబెట్టలేకపోతుంది దేవుడు అంగీకరించేటట్లుగా. కనుక ఏమంటున్నాడంటే నిష్ప్రయోజనమైపోయింది కనుక అది నివారణ చెయ్యబడినది. నివారణ చెయ్యబడినది, రిమూవ్డ్, పోయింది, అది లేదు. అండ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు వన్ దట్ డజంట్ ఎగ్జిస్ట్. దట్ డజంట్ ఎగ్జిస్ట్. ఏది లేదో దాని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారే మీరు. డోంట్ డూ దట్. యేసుప్రభుని హత్తుకొని ఉండండి, యేసుప్రభుని హత్తుకొని ఉండండి అంటాడు. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. అదండి ఫలసిద్ధి అంటే ఏంటి? దేవుని యొద్దకు చేరుట. ఎవరు కూడా దేవుని వద్దకు చేరటం లేదు. మందసం, ఎవరు దేవుని దగ్గరికి చేరటం లేదు. ఆ మందసం మీద కెరూబుల మధ్యలో దెర్ వాజ్ లిటరల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అక్షరార్థమైన సన్నిధి అక్కడ ఉన్నది. దేవుడు స్వయముగా వచ్చి అక్కడ ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి ఎవరు పోలేకపోతున్నారు. అందుకే దానివల్ల ఉపయోగం ఏంటండి? దాని వలన ఉపయోగం ఏంటి? ఉపయోగం లేనిది ఎందుకు? అందుకే దేవుడు దానిని తీసివేశాడు. సో దిస్ వర్స్ 19 links the third part, the practical argument. ఆచరణాత్మకమైనటువంటి ఆర్గ్యుమెంట్లోనికి వస్తాడు. ఏమి చేసింది, ఇలా మారడం వలన ఏమేమి జరిగింది అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. సో లెట్ us stop here and this will take lot of time, so I'm not going to continue this. వచ్చే వారము మనం 3వ ఆర్గ్యుమెంట్లోనికి వెళ్దాం. అది 20వ వచనం నుండి 28వ వచనం వరకు మనము చూడబోతూ ఉన్నాం. God bless you. Thank you very much for your patient listening. God bless you all.